హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానబ్బా. అది హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ ఇంప్రూవ్మెంట్, నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు. హెయిర్ గ్రోత్ కన్నా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మెయిన్ మనకి హెయిర్ గ్రోత్ పెరిగేదానికన్నా ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటే మనకు చాలు కదా. ఈ ఫుడ్లో మాత్రం అది 100% ఉంటుంది. మీరు ఒక 1 మంత్ వాడి చూడండి. చూసిన తర్వాత నన్నే అడగండి. మధ్యాహ్నం లంచ్ చేస్తాం కదా, చేసే టైంలో ఫస్ట్ ముద్దకి ఆ పొడి అనేది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నా వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. ఈ రైస్ బాల్స్లో ఫైబర్, పొటాషియం, జింక్, కాల్షియం, ఐరన్ వంటివి ఎక్కువగా ఉంటాయి. విటమిన్స్లో అయితే ABCE అవి ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నేను చూపించాను కదా, ఆ కప్పుతో గుమ్మడి గింజలు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాను. అదే బౌల్తో హాఫ్ ఏమో నువ్వులు తీసుకున్నాను. ఇంకా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో హాఫ్ ఏమో అవిసె గింజలు తీసుకున్నాను. అవిసె గింజల్లో విటమిన్ B కాంప్లెక్స్, మెగ్నీషియంతో పాటు అధిక కొవ్వుని తగ్గిస్తుంది. ఇంకా బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే ప్యాన్లో ముందే ఆయిల్ వేసాను, క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను, అందుకని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. పచ్చి శనగపప్పు, మినపగుళ్ళు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అవి కూడా మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకున్నాను. అది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ మాత్రం ఒకటికి ఒకటి వేసేసుకున్నాను. అలాగా ఒక పిడికెడు కరివేపాకు ఆకులు వేసుకున్నాను. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకున్నాను. కలుపుకునే తర్వాత నాకు ఇలా ఫ్రై అయింది. చూపిస్తున్నాను కదా, చూడండి. మనకి ఆ స్మెల్ తెలుస్తుంది, వేగింది వేగలేనిది అనేది. ఇంకా నాకైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని కలుపుకున్నాను. అది కలిపిన తర్వాత నాకు టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి కలుపుకున్న తర్వాత పచ్చళ్ళకైనా పొడిలకైనా చిన్న స్వీట్ అనేది ఉండాలి. బెల్లం అనేది కొంచెం యాడ్ చేసుకొని బాగా ఇంకా ఫ్రై చేసేసుకున్నాను. ఇంకా నాకు ఈ పోపులు అనేవి చల్లగా అయిపోయి ఫస్ట్ నేను పోపులే మిక్సీ చేసుకున్నాను. 2 కలిపి చేసుకోవచ్చు, కానీ పోపులు కొంచెం హార్డ్గా ఉంటాయి, అందుకని ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకున్నాను. నాకు ఇలా వచ్చింది. తర్వాత సీడ్స్ కూడా చల్లగా అయిపోయి అవి కూడా మిక్సీలో వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్నాను. చేసుకొని ఇంక 2 కలిపి బాగా కలిపేసుకున్నాను. మా సుదీపాప అయితే ఎంత ఇష్టంగా తిన్నాదో అసలు. ఇలా కలిపేసుకునే తర్వాత ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను. లాస్ట్లో కొద్దిగా ఉంచుకొని కొంచెం రైస్ అందులో వేసుకొని రైస్ బాల్స్లా చేసుకొని ఇంకా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక 10 డేస్ అవుతుందేమో నేను చేసి. ఇంక ఇదే అలా తింటున్నాం. ఫస్ట్ రైస్లో అయితే ఇది దోశల్లో కూడా బాగుంటుంది. దోశ వేసేటప్పుడు మీద వేసుకోండి, దోశ మీద భలే ఉంటుంది. ఇంకా చట్నీ కూడా నాకు అడిగితే అవసరం లేదు. నేనైతే చట్నీ కూడా ఏం తినటం లేదు. ఈ పొడి ఒకటే మీద అలా జల్లేసుకుంటున్నాను దోశల్లో. ఇడ్లీ అయితే ఆయిల్తో బాగుంటుంది. ఇంక ఇలా బాల్స్లా చేసేసుకున్నాను. మా హనీ పాపకి అయితే స్పైసీ ఎక్కువైందన్నది. అలానే రోజు తినకుండా ఉండటం లేదు, తింటుంది. నా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.